నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలను విధేయులై, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అనెను. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, మనము మాట వినకపోవడం వల్ల దేవుడే కొన్ని రోగాలు మన జీవితంలో అనుమతిస్తుంటాడు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, స్పీడ్ బ్రేకర్స్ మన రోడ్డు పైన మన వెహికల్ ఎవరు తగులుతూ ఉంటాయి. స్పీడ్ బ్రేకర్స్ వల్ల మనం స్లోగా పోతాం. అదేవిధంగా మన జీవితంలో దేవుడు కొన్ని రోగాలు మన జీవితంలోకి అనుమతిస్తుంటాడు. ఆ అనుమతి వలన మనం జీవితాన్ని సరి చేసుకొని దేవుడితో తిరుగుతూ ఉంటాం. అదేవిధంగా దేవుని మహిమార్థం కూడా కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో. మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి కొన్ని రోగాలు అనుమతిస్తుంటాడు. అదేవిధంగా మనము కొన్ని రోగాలు మనమే తెచ్చుకుంటూ ఉంటాం. కొన్ని రోగాలు మనం పెద్దవాళ్ళు చెప్పినా కానీ వినకుండా వర్షంలో వెళ్ళి జలుబు, దగ్గు, జ్వరాలను తెచ్చుకుంటాము. అయినప్పటికీ దేవుడే స్వస్థపరుస్తాడు.